హాయ్ అండి, అందరికి నమస్కారం. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురంలో ఉందండి. దీని హెడ్ క్వార్టర్స్. ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సుపరిచితమే. ఎందుకంటే ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తూ ఉండిద్ది. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కట్టి వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ సంస్థ. ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు. ఏటా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 25,000 నుంచి 30,000 మంది పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతూ ఉంటారు ఈ సంస్థ ద్వారా. ఎందుకంటే ఈ సంస్థ కట్టించిన స్కూల్లో చదువుకోవడం ద్వారా, అలాగే ఈ సంస్థ కట్టించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా, అలాగే ఈ సంస్థ హాస్పిటల్లో అందించిన మందులు అంటే మెడిసిన్స్ వాడుకోవడం ద్వారా కూడా ఏటా 30,000 మంది వరకు పేద ప్రజలు లబ్ధి పొందుతూ ఉంటారు. సో ఈ సంస్థలో సుమారు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. ఈ సంస్థ విదేశీ నిధులతోటి ఏర్పాటైంది, అలాగే విదేశీ నిధుల ద్వారా రన్ అవుతూ ఉంటుంది. ఈ సంస్థ ద్వారా వచ్చే విదేశీ నిధులన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సంస్థలో అందరూ కూడా విదేశీలే పనిచేస్తూ ఉంటారు. కానీ 2021లో వీళ్ళు FCRA అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఒకటి ఉంది, FCRA అని. దీంట్లో 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి. వీళ్ళు 2021లో రెన్యువల్ చేయించుకున్నారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు కొందరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి కొంత ముడుపులు డిమాండ్ చేశారు. సో ఆ సంస్థ ప్రతినిధులు ఇది స్వచ్ఛంద సంస్థ, దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేదు, మేము మీకు ముడుపులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళని రిజెక్ట్ చేశారు. దీంతో కొంతమంది వైసీపీ పెద్దలు ఆకాశ రామన్న ఉత్తరాలు కేంద్ర హోంశాఖకి, అలాగే ఈడీకి, అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకి లెటర్స్ రాసి ఈ సంస్థకి రావాల్సిన నిధుల్ని 2023లో ఆపించేశారు. దీంతో 2023 నుంచి ఇప్పుడు దాకా ఈ సంస్థకి ఎలాంటి విదేశీ నిధులు రావటం లేదు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్థ ప్రతినిధులు ఆయన కలిసి జరిగింది వివరించారు. దీంతో మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కలిసి జరిగింది వివరించారు. దీంతో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సానుకూలంగా స్పందించి ఈ సంస్థ కార్యకలాపాలను రీఓపెన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇచ్చారు. ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో అయినా సరే జిల్లాకి 50 విలేజెస్లో ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ హాస్పిటల్స్ కట్టించినవ్వండి, అక్కడ స్కూల్స్ కట్టించినవ్వండి, అవన్నీ కూడా ఫ్రీగా ఈ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉండిద్ది. సో ఈ సంస్థ యాక్టివ్ కావటం వల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు లాభపడుతూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాలు డెవలప్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సంస్థల మీద కూడా వైసీపీ దుష్ప్రచారం చేసి వీటికి రావాల్సిన ఫండ్స్ను ఆపేసి, ఆ ఫండ్స్లో కూడా వీళ్ళు కమిషన్ అడిగారంటే గడిచిన 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎలాంటి పరిపాలన చేసిందో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.